ఎన్నికలు మనం కోరుకున్నది కానప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కొత్త పరీక్షలు ఢిల్లీలో అమిత్ షా, హైదరాబాద్ లో కేసీఆర్ కూడబడుతూ చేసినటువంటి ఒక పిల్పాస్ రెగ్యులేషన్ ప్రాసెస్ వల్ల నిర్మించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల పోటీ నుంచి ఎలిమినేట్ చేయడానికి కుట్రని చేయించడానికి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కసికొద్దిగా ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించాలని చెప్పి చెయ్యి కొట్టుకు ఓటేయాలని చెప్పేసి విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో ఉండి ఇవాళ వచ్చినటువంటి అందరికీ కూడా తెలంగాణ ఉద్యోగ నాయకులుగా ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి వారుగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ నెలకొడుగా చూస్తున్న వాతావరణంలో ప్రతి గ్రామంలో ఏ ఊరు కూడా రాత్రి నేను నిన్న మల్లగూడ మండలంలో ప్రవర్తనైనా ఏ ఊరు పోయినా కూడా సీజన్ కాంగ్రెస్ నాయకులంతా సర్పంచులు పోయినా, ఎంపీటీసీలు పోయినా వాళ్ళు దానివల్ల ప్రజల్లో కసి పెరిగేది తప్ప తగ్గేది కాదు. 100% ఎన్నికల్లో గత ఎన్నికల్లో 22,000 మెజార్టీ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినాం. ఇవాళ మేము కసికొద్ది పనిచేస్తే రాజగోపాల్ రెడ్డికి 22,000 ఓట్లు రావడం కూడా కష్టమని చెప్పి మొత్తం చేసిండ్రు. 100% మన ఛాలెంజ్ కూడా అట్లనే ఉండాలి. రాజగోపాల్ రెడ్డి ఓట్లు పోయిన ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే తక్కువ రావాలని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఎన్నికల్లో మనం మన అభ్యర్థి గెలవడం అనేది వాస్తవానికి కాంగ్రెస్ అభ్యర్థి మరోసారి గెలిపించుకోవడం తప్ప అందరికీ వచ్చినటువంటి విజయం కాదు. అది కేవలం బలవంతంగా వచ్చినటువంటి పరిస్థితి మాత్రమే. అందుకోసమే చాలా సందర్భాల్లో చాలా మంది మిత్రులు ప్రతి గ్రామంలో ఏంటంటే డబ్బులు 100 కోట్లు పెడుతున్నారు, 1000 కోట్లు పెడుతున్నారని. నేను వాళ్ళకి ఇద్దరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పైసలు గుర్తుంచేటువంటి రాజకీయ వెళ్ళకాలం నడవదు. కేవలం పైసలతోనే రాజకీయం నడుపుకుంటే కొనుగోలు చరిత్రలో అనేక సందర్భాల్లో 5 పర్యాయాలు గోవర్ధన్ రెడ్డి గారు, మరొక 2-3 పర్యాయాలు కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకా చాలా సందర్భాల్లో కూడా ప్రజల మద్దతుతో వాళ్ళ ఊరు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ కార్యకర్తలు పనిచేస్తే వాళ్ళ నాయకులు గెలిచింది. ఇవాళ కొత్తగా పైసలు మనిషికి 20,000 కన్సర్న్ కొనుగోలు ప్రభుత్వం సిద్ధమైనది. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా, మన పార్టీని మనం గెలిపించడం కోసం పార్టీ తన చేతులైతే ఎవరైనా చేతులు కూడా పార్టీని గెలిపించాలన్నటువంటి ఆలోచనతో ముందుకోవాలి. ప్రతి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలకు సభాలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీని గుర్తుపరిచి బూత్ కమిటీ దాకా నిర్మాణం చూసుకుంటే ఈ సందర్భంలో ఎన్నికలు అయిపోయేదాకా మేమందరం పార్టీగా గౌరవనీయులు రామరెడ్డి గారి నాయకత్వంలో కోఆర్డినేషన్లో నిరంతరం పనిచేస్తామని అన్ని జిల్లాలకు వచ్చినటువంటి వారు కూడా కోఆర్డినేట్ చేస్తామని చెప్తూ ఇదే ఉత్సాహం అవసరం ఉన్నది. టీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేయించి తెలంగాణ వచ్చినటువంటి సోనియా గాంధీకి మురుగుడు విజయాన్ని స్థానికంగా యూనివర్సిటీగా మరొకసారి అందరికీ విజయం చేస్తూ సమావేశం విజయవంతం చేస్తున్న కార్యకర్తలు, నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై గురు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.